అక్కయ్యమ్మ గారు, ఇక్కడ ఏ గుడి కావాలనుకుంటున్నారు మీరు? మీరమ్మా, మీరు అంతా రాముడికి ఓట్లు వేస్తున్నారు. మొదటి నుంచి కూడా రామాలయం కావాలి మా ఊరికి, రాముడు కావాలి, రామాలయం కట్టుకోవాలి మాకు అని చెప్పి. విషయం ఏంటంటే, కింద ఎంక్వైరీ చేస్తే సిమెంట్ కట్ట వచ్చి 350 ఉంటే ఇక్కడికి వస్తే అది 500 అవుతుంది అనమాట ట్రావెల్తో. అంటే ఊహించుకోండి, ఇక్కడికి సిమెంట్ కట్ట ఒక సిమెంట్ కట్ట మీద 150 రూపాయలు ఛార్జ్ చేస్తున్నారు ఇక్కడ. అంటే అలా ఉంటుందిలేండి, రానకు కూడా ట్రావెల్ చాలా ఇబ్బంది. ఇక్కడ గుడి నిర్మించడం అంటే ఇంకా ఊహించుకోలేని పరిస్థితి అన్నమాట. దీనికి మన హిందూ సమాజం ఏకమైతేనే ఈ అనేక గిరిజన గ్రామాల్లో చిన్న చిన్న దేవాలయాలు నిర్మించగలం. ఇలా మనం ప్రతి గ్రామంలో మనం పూజించుకోనికి భగవంతుడు చిన్నదో పెద్దదో, అమ్మవారో, ఆంజనేయ స్వామో, వినాయకుడో, శివుడో ఇలా గుడి ఉంటేనే అన్ని మతస్థులు రాకుండా ఉంటారు. అన్ని మతంలోకి వెళ్లకుండా కూడా వీళ్ళు ఉంటారు. ఏమి కట్టకుండా ఇలా ఉంచేస్తే వాడు మాత్రం వస్తాడు, తెలుసు కదా, 4 కర్రలు తీసుకొచ్చి చక్కగా మతం మారుస్తుంటాడు. అంతా అయిపోయాక మతం మారిపోతారు. ఎవరు లేనప్పుడు మన దేవుడి గురించి చెప్పేవాళ్ళు లేక, గుడి కట్టేవాళ్ళు లేక, మరి అట్లాంటప్పుడు వాళ్ళు మాత్రంగా గత 20 ఏళ్ళగా ఈ ట్రైబల్ ఏరియాలో, ఈ గిరిజన గ్రామాల్లో వర్క్ చేస్తున్నారు. కొన్ని గ్రామాల్లో మీరు మన పాత వీడియోలు చూడొచ్చు, చర్చిలు కూడా ఉన్నాయి, చర్చిలు కట్టారు. దౌర్భాగ్యం అంటే గుడి లేదు. ఇంకండి ఈ ఊరు గ్రామ దేవత అంట, ఇక్కడ పూజ చేసుకుంటారు. ఈ చెట్టు బాగా చూడండి, ఈ చెట్లే. ఏం పేరు దేవుడి పేరేంటి? బాలరాజులు. ఈ బాలరాజులు రాముడు కొడుకులు. అబ్బా, అంతే. చాలా చూడండి ఎంత గొప్ప సంస్కృతి వీళ్ళది. గుడి లేదు, ఓ సెల్ ఫోన్ సిగ్నల్ లేదు, కనీసం ఇక్కడ బయట ప్రపంచంలో ఏం జరుగుతుందో వీళ్ళకి తెలియదు. అయినప్పటికీ రాముడు యొక్క కొడుకులు బాలరాజులు అని ఈ చెట్లకి పూజించుకుంటూ ఉంటారన్నమాట. అయితే వీళ్ళు ఇప్పుడు ఏం కోరుకుంటున్నారంటే, మాకు చిన్నదో పెద్దదో రామాలయం కట్టండి ఇక్కడ అని కోరుకుంటున్నారు. హిందూ సమాజం అంతా కూడా చూసి కాస్త అర్థం చేసుకుంటారని కోరుకుంటున్నాను. జై శ్రీరామ్. మరి అంత సాహసం చేయడానికి ఆ మనిషి గ్రామంలో రామాలయానికి దిమ్మ కట్టుకోనికి గ్రామస్తులు మార్కింగ్ వేసుకున్నారు. ఈ రామాలయం త్వరగా అయిపోవాలని యావత్ హిందూ సమాజం సహకరించాలని కోరుకుంటున్నాను. అలాగే గిరిజన అనేక గ్రామాల్లో అనేక దేవాలయాలు మేము నిర్మించాలని, మీ అందరి సపోర్టు మాకు ఉండాలని కూడా కోరుకుంటున్నాను. జై శ్రీరామ్. భారత్ మాతాకి జై.